నమస్తే అండి. వెల్కమ్ టు మహా న్యూస్. ఒక మహాసభను విజయవంతం కావాలంటే ప్రతి బాధ్యతను తమ బాధ్యతగా భావించే వందలాది హృదయాలు కావాలి. ప్రతి నిమిషాన్ని సేవకు అంకితం చేసే ఎన్నో చేతులు కావాలి. అలాగే ప్రతి సమస్యను చిరునవ్వుతో పరిష్కరించే నాయకత్వం కావాలి. సో అలాంటి నాయకత్వమే మాకుందని చెబుతుంది టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం. ఈ రోజు టీటీఏ కన్వెన్షన్ రాబోతుంది కదా. సో ఆ కన్వెన్షన్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు టీటీఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, అలాగే టీటీఏ కన్వెన్షన్ కి సంబంధించి ఆపరేషన్స్ చూసుకుంటున్న నరసింహ పేరుక గారు. సో వారితో మాట్లాడదాం. జూలై 17, 18, 19వ తేదీల్లో టీటీఏ కన్వెన్షన్ లో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, సో తాను ఆపరేషన్స్ అంటే ఎలాంటి కార్యక్రమాలు చూసుకుంటున్నారు, సో ఎలా టీటీఏ కన్వెన్షన్ మనందరినీ ఆహ్వానించబోతుంది, సో వీటన్నిటిని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నరసింహ గారితో మాట్లాడదాం. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే నరసింహ గారు, ఎలా ఉన్నారు? నమస్తే స్వాతి గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ అండి. సో వీఆర్ ఆల్ సో ఎక్సైటెడ్ అండి. సో టీటీఏ కన్వెన్షన్ చాలా తక్కువ సమయం ఉంది. సో ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు మీ మీద ఉన్నాయి. సో ఎలా అంటే టీటీఏ కన్వెన్షన్ కి సంబంధించి ఆపరేషన్స్ అంటే మీరు ఏమేమి చూసుకుంటూ ఉన్నారండి మెయిన్ గా? ముందుగా మహాన్యూస్ వాళ్ళకి నమస్కారం అండి. నా పేరు నరసింహ పేరుక, ఎలా స్వాతి గారు చెప్పారు. సో ముందుగా ఏంటి అని అంటే, ఈ ఈ యొక్క టీటీఏ మెగా కన్వెన్షన్ ఇంతకు ముందు చేసిన కన్వెన్షన్ లో కంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఇన్ ద సెన్స్ నెక్స్ట్ లెవెల్లో చేయాలన్న ప్లాన్ తో వెళ్తున్నాము. సో దాంట్లో మేజర్ గా నా రోల్ ఏంటి అంటే, ఏవి అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేజ్ కి సంబంధించిన ఏదైతే కమిటీస్ ఉన్నాయో దాన్ని కొంచెం లీడ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకి కావాల్సిన అడ్వైజ్ ఇచ్చుకుంటూ. సో ఇలా చేస్తే బాగుంటుంది. న్యూ జెర్సీలో ఆల్రెడీ చేసాము, సిఆర్టీలో చేసాము, నెక్స్ట్ ఇప్పుడు షార్లెట్ చేస్తున్నాము. సో ఇట్ షుడ్ బి ద నెక్స్ట్ లెవెల్ అన్నట్టు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సో సో గతంలో కూడా మీరు ఎన్నో కన్వెన్షన్ హ్యాండిల్ చేసి ఉన్నారు. సో అవి కూడా పెద్ద పెద్ద కన్వెన్షన్సే, కానీ ఈసారి ఇంకాస్త బిగ్ గా ఈ కన్వెన్షన్ ని చేయబోతుంది టీటీఏ. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, ఏమైనా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయా, సో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మీ టీమ్స్ తోటి? డెఫినెట్ గా అండి. సో ఇందాక చెప్పినట్టు వీటితో కంపేర్ చేసి ఇంకా బెటర్ గా చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. సో మిగతా మీరు కన్వెన్షన్ లో చూసుకుంటే, మేజర్ గా మీరు అన్నట్టు ఏదైనా కన్వెన్షన్ సక్సెస్ అవ్వాలి అని అంటే మేజర్ గా ఏవి వన్ ఆఫ్ ద కీ కాంట్రిబ్యూటర్ అనమాట. సో ఎందుకంటే వచ్చిన జనాలకి విజువల్ గా కనిపించేది ప్లస్ వినిపించేది ఇదే కాబట్టి వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎప్పుడైతే మేము ఈ ప్రోగ్రామ్స్ మినిట్ మినిట్ పర్ఫామ్ చేస్తా ఉంటామో, సో దానికి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కానీ, అలాగే దాని కంటెంట్ రిలేటెడ్ కానీ, స్టేజ్ కానీ, దాని యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ కానీ అందరికీ కనిపించేటట్టు, అందరికీ వినబడేటట్టు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. సో మీకు మీకు తెలిసినట్టు జూలై 17, 18, 19 3 days మేము కన్వెన్షన్ చేస్తున్నాం. దాంట్లో ముందు రోజు 17th రోజు బ్యాంకెట్ ఉంది. బ్యాంకెట్ నైట్ లో మేజర్ గా తీసుకుంటే మాకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఒకవేళ మాట్లాడితే, ఇండియా నుంచి ఫోక్ సింగర్స్ వస్తున్నారు. ఫోక్ సింగర్ రిలేటెడ్ వన్ సెగ్మెంట్ ఉంది. ఆ సెగ్మెంట్ లో వందే మాతరం శ్రీనివాస్ గారు కానీ, మన రస్మై బాలకృష్ణ గారు, మిట్టపల్లి సురేందర్ గారు, ఆ, నల్గొండ గద్దర్ గారు, నర్సిరెడ్డి గారు, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళతో క్లోజ్ గా వర్క్ చేస్తూ వాళ్ళ టెక్నికల్ రైట్ తీసుకొని, వాళ్ళ యొక్క ట్రాక్స్ తీసుకొని దాని మీద అట్ ప్రజెంట్ వర్క్ చేస్తా ఉన్నాము. ఆ, అలాగే మళ్ళీ మాకు అవార్డ్స్ ఉంటుంది బ్యాంకెట్ నైట్. అలాగే ఫెలిసిటేషన్ ఉంటుంది డోనర్స్ కి, స్పాన్సరర్స్ కి. సో వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మేము డిజిటల్ స్క్రీన్స్ మీద చూపించేసి, ఎందుకు అనంటే ఏదన్నా ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ స్పాన్సరర్స్, డోనర్స్ వాళ్ళ వల్లే ఇంత పెద్ద ఈవెంట్స్ జరగడానికి. చేయగలుగుతారు. సో దానికోసం అనేసి వాళ్ళకి ఎక్కడైతే స్టేజ్ మీద కానీ, స్టేజ్ అని కాకుండా ఈసారి ఏంటంటే ఇంకా డిఫరెంట్ గా, మీరు ఏం డిఫరెంట్ గా చేస్తున్నారు అని అంటే, స్టేజ్ తీసుకుంటే స్టేజ్ సైజ్ కూడా ఆల్మోస్ట్ ఈసారి 80x48 డైమెన్షన్స్ తో వేస్తున్నాము. 80 feet విడ్త్ ఉంటుంది, మళ్ళీ 48 feet డెప్త్ ఉంటుంది, 4 feet హైట్. సో మళ్ళీ దాంట్లో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఆల్మోస్ట్ 64 feet ఎల్ఈడి స్క్రీన్స్ పెడుతున్నాము. అలాగే మళ్ళీ మల్టిపుల్ స్క్రీన్స్, డిలే స్క్రీన్స్ కూడా లాస్ట్ కన్వెన్షన్స్ లో మేము ఓన్లీ 1 డిలే స్క్రీన్ పెట్టాము. ఈసారి 2 డిలే స్క్రీన్స్ పెట్టాము. సో దట్ ఎన్నుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో. అలాగే మళ్ళీ ఈ డోనర్ స్పాన్సర్స్ మాకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను. సో వాళ్ళకి సంబంధించింది ప్లస్ కమిటీస్, మళ్ళీ మా బీఓడిస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, మా లీడర్షిప్, మిగతా ఎవరెవరైతే మా ఈ యొక్క కన్వెన్షన్ కి సహకరించారో, హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈసారి 26 స్క్రీన్స్ పెడుతున్నాము. సో వచ్చిన ప్రేక్షకులు కానీ, వచ్చిన సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఎప్పుడైతే ఎంటర్ అవుతుంటారో అక్కడ నుండి
మీకు మొత్తం డిజిటల్ స్క్రీన్స్ లో కనిపిస్తా ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎవరు ఏం స్పాన్సర్ చేస్తారు, ఎవరు ఎంత డొనేషన్ ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక 26 ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఉంటుంది. అలాగే ఇది కాకుండా మళ్ళీ మాకు 12 బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయి. 12 బ్రేక్అవుట్ రూమ్స్ లో కూడా ఈసారి డిఫరెంట్ గా ఎలా అంటే బ్రేక్అవుట్ రూమ్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాం. లైక్ సిఎంఏ ఉంది, ఉమెన్స్ ఫోరం ఉంది, టీటీఏ మ్యాట్రిమోనీ అని లాస్ట్ టైం సక్సెస్ఫుల్ అయిన ఈవెంట్ అది ఉంటుంది. మళ్ళీ ఈసారి కొత్తగా స్టార్ట్అప్ ఫారం అని పెట్టాము. మళ్ళీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ సెషన్స్ ఉన్నాయి. లిటరీ సంబంధించిన ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. అలాగే బిజినెస్ రిలేటెడ్ సెమినార్స్ ఉన్నాయి. మళ్ళీ పొలిటికల్ ఫారమ్స్ ఉన్నాయి. ఈసారి బ్యూటీ పేజెంట్ బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మల్టిపుల్ స్టేట్స్ లో చేశారు. సో అక్కడ గ్రాండ్ ఫినాలే కూడా జరుగుతుంది వన్ ఆఫ్ ద లో. యూత్ ఫోరం ఈసారి యూత్ బ్యాంకెట్ కూడా చాలా గ్రాండ్ గా జరగబోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బ్రేక్అవుట్ రూమ్స్ లో ఉన్నాయి. అలాగే మెయిన్ స్టేజ్ మీద మేము తీసుకుని ఉంటే ఇందాక చెప్పినట్టు బ్యాంకెట్ నైట్ కి ఆరెంజ్ స్ట్రీట్ ఉంది. మళ్ళీ డే 1 తీసుకుంటే అక్కడ మనకి థీరీ బ్యాండ్ వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ గ్రాండ్ ఫినాలకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారు వస్తున్నారండి. ఓకే, ఫుల్ ప్యాకప్ అన్నమాట. అసలు ఇంకా 3 days ఒక పండుగ వాతావరణం ఉంటుంది. సో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో సో వచ్చిన డెఫినెట్ వారు గా కళ్ళు మూసుకునే అవకాశం కూడా ఇచ్చేటట్టు లేదు టీటీఏ. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ దే విల్ ఎంజాయ్. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకోండి, పరంపరగా తీసుకోండి. ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న గ్రెగరీ హ్యాంకాక్ డాన్స్ థియేటర్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ ఉంది. అలాగే మిగతా ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్వాగత గీతం అది వన్ ఆఫ్ ద సిగ్నేచర్ ప్రోగ్రామ్ ఎవ్రీ కన్వెన్షన్ లో. అదొక ఓకే. దగ్గర 300 మందితో చేస్తున్న ప్రోగ్రాము. సో ఇలా ఇంకా చెప్పుకుంటూ స్వాగత పోతే గీతమా అసలు అండి? స్వాగత గీతం స్వాగత 300, గీతం 300 దగ్గర డాన్సర్సా? దగ్గర మొత్తం కలిపి ఒక 7 సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకొని చేస్తా వావ్. ఉన్నారు. సో అలా తీసుకుంటే దగ్గర 200 to 300 మెంబర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. సో ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈసారి చాలా గ్రాండ్ గా జరగబోతుంది ఈ టీటీఏ మెగా కన్వెన్షన్. జనరల్ గా హైలైట్స్ అని మనం చెప్పుకుంటా ఉంటాం, కానీ టీటీఏ కన్వెన్షన్ ఒక బిగ్ హైలైట్ గా ఉండబోతుంది అనమాట. ఎస్ 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 గారు. సో యా, మీరు ఇంతకు ముందు ఏవీస్ అలాగే స్క్రీన్స్ గురించి చెప్పడం జరిగింది. సో 26 స్క్రీన్స్ ఆల్ ఓవర్ ఆ హాల్లో అరేంజ్ చేశారని చెప్పారు. బట్ సమ్ టైమ్స్ అంటే నేను పాస్ట్ కన్వెన్షన్ చాలా చూసినప్పుడు సో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఏంది అంటే, సో ఫ్రంట్ రోస్ వాళ్ళు నిల్చున్నప్పుడు సో బ్యాక్ రోస్ వారికి కనిపించకపోవటం, వాళ్ళు ఇబ్బందులు పడటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అంటే, నిల్చున్నా కూడా ఆ స్క్రీన్స్ వాళ్ళకి కనిపించే విధంగా సో ఆ సెట్టింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవడం జరిగిందండి? ఇక్కడ 26 స్క్రీన్స్ మేజర్ గా ఏంటి అంటే ఎంట్రన్స్ దగ్గర నుండి పెట్టే స్క్రీన్స్ అండి స్వాతి గారు. సో మ్మ్. ఎంట్రన్స్ దగ్గర నుంచి మీకు స్క్రీన్స్ ఉంటాయి. అలాగే డైనింగ్ ఏరియాలో ఉంటాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏరియాల దగ్గర ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి. మళ్ళీ మిగతా జనాలు ఎక్కడైతే ఎక్కువ తిరుగుతూ ఉంటారో ఆ ప్లేసెస్ లో ఈ 26 స్క్రీన్స్. అలాగే మీరు అన్నట్టు ఇక్కడ మెయిన్ హాల్లో ఎక్కడైతే మెయిన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ జరిగేది చూడడానికి 2 బిగ్ ఐమాక్స్ స్క్రీన్స్ పెడుతున్నాము. స్టేజ్ కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. స్టేజ్ మీద మ్మ్. ఇందాక చెప్పినట్టు ఒక 64x20+ ఫీట్ ఎల్ఈడి వాల్స్ ఉంటాయి. వీటితో పాటు ఈసారి ఏంటంటే ఎఫ్ఐహెచ్ దగ్గర కూడా రౌండ్ సర్క్యులర్ స్క్రీన్ ఒకటి పెట్టాము. అలాగే మళ్ళీ డిలే స్క్రీన్స్ ఒక 2 పెట్టాము. ఆ డిలే స్క్రీన్స్ తో పాటు సౌండ్ కూడా వెనకాల వాళ్ళకి వినిపించాలని చెప్పేసి ప్రతి డిలే స్క్రీన్ దగ్గర అకౌస్టిక్ ఇది మళ్ళీ ఆ, ఈ ఈ స్పీకర్స్ అవి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోయాము. సో ఎవరైతే ప్రేక్షకులు మీరు అన్నట్టు సో లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా ఈ ప్రతి స్క్రీన్ లో ఏం జరుగుతుంది అనే ప్రోగ్రామ్ వాళ్ళు చూసుకుంటూ దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ స్వాతి గారు. అలాగే నరసింహారు, వాట్ ఈస్ యువర్ బ్యాకప్ ప్లాన్ అంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ అండ్ స్క్రీన్ ఫెయిల్ అయినా సడన్ గా సో ఎలాంటి ప్రికాషన్స్ తోటి రెడీగా ఉన్నారు? సో అందుకే ముందుగానే మేము ఏంటి అంటే జనరల్ గా ఈ ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ కాబట్టి మేము జనరల్ గా డ్రై రన్ చేసుకుంటాము. సో ఫ్రైడే రోజు మొత్తం అంతా సెటప్ అయిన తర్వాత డ్రై రన్ చేసుకొని వి విల్ ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్. దానితో పాటు మళ్ళీ బ్యాకప్ గా ఏంటంటే మనకు కావాల్సిన మేజర్ కన్సోల్స్ కానీ అలాంటివన్నీ ఆల్రెడీ బ్యాకప్ చేసి పెట్టాము ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ వస్తే. అలాగే ఇంటర్నెట్ కూడా, ఎందుకంటే ఇది జనాలు అక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరూ చూడడానికి కూడా మేము లైవ్ స్ట్రీమింగ్ కూడా ప్లాన్ చేస్తాము. సో టీటీఏ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అలాగే మీ మీడియా వాళ్ళందరికీ మాకు ఎవరైతే సహకరిస్తున్న వాళ్ళందరికీ లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నాము. సో దట్ వే వాళ్ళకు కూడా మొత్తము ఈ ప్రోగ్రామ్ అంతా చూసే కేపబిలిటీ ఇచ్చాము.
ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా అని చెప్పేసి దానికి కూడా బ్యాకప్ ఇంటర్నెట్ అకౌంట్ తీసుకొని మళ్ళీ దానికి డౌన్లోడ్స్ అవి తీసుకొని దానికి కూడా బ్యాకప్ ప్లాన్ చేస్తా ఉన్నాము. సో ప్రతి సెగ్మెంట్ లో ఎక్కడైతే మాకు కన్సర్న్ అనిపిస్తుందో అక్కడ బ్యాకప్ ప్లాన్ ఆల్రెడీ ప్లాన్ బి ఉంది మా దగ్గర. సో అలాగే ఏవి వండర్ తో క్లోజ్ గా వర్క్ చేసేసి ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నాము స్వాతి గారు. ఓకే. టోటల్ గా టీటీఏ కన్వెన్షన్ కోసం సో ఎన్ని కమిటీస్ వర్క్ చేస్తున్నాయి? సో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 35-40 కమిటీస్ ఉన్నాయి స్వాతి గారు. సో అందులో మేజర్ గా ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి కమిటీలో వాళ్ళ వాళ్ళ పార్ట్ వర్క్ చేస్తా ఉన్నారు. సో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 350-400 మెంబర్స్ ఉన్నారు అన్ని కమిటీస్ లో తీసుకుంటే. సో డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. ఇంకా మీరు అన్నట్టు నాట్ ఈవెన్ లెస్ దాన్ 10 days. సో ఎవ్రీ వన్ ఈజ్ క్లోజ్లీ వర్కింగ్ విత్ దర్ టాస్క్ అండి. ఓకే. సో ఏవీస్ కూడా చూసుకుంటున్నారు కాబట్టి సో ఏవీస్ అంతా వర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా వెరీ షార్ట్ టైం ఉంది. సో ఇంకా 1 week ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పుకోవాలనుకుంటే సో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా? లేదండి ఇంకా స్టిల్ జరుగుతా ఉంది. ఆబ్వియస్ గా ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఏంది అంటే సింగింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాక్స్ అన్ని వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. అలాగే ఇందాక చెప్పినట్టు బ్యాంకెట్ నైట్ కి విల్ గివ్ ద టీటీ అవార్డ్స్. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా కూడా అవార్డ్స్ కమిటీ ఆల్రెడీ వర్క్ చేసేసి ఆ కంటెంట్ అంతా ఇచ్చింది. సో దానికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దానికి కావాల్సిన ఏవీస్ అన్ని కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాయి. అలాగే లీడర్షిప్ కి సంబంధించిన ఏవీస్ అవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. మళ్ళీ కల్చరల్ తీసుకుంటే దగ్గర దగ్గర 60 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈచ్ కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఏమేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి అది ఆల్మోస్ట్ ఎవ్రీడే డిస్కషన్ పెట్టుకొని దాన్ని రిఫైన్ చేసుకుంటూ ఆ కంటెంట్ అంతా కూడా ప్రిపేర్. సో దానికి మా ఏవి టీమ్ డే అండ్ నైట్ వర్క్ చేస్తా ఉన్నారు. లాస్ట్ 2 days కూడా ఆల్మోస్ట్ 3-4 hours వాళ్ళు ఇన్ పర్సన్ మీట్ అయ్యారు. షార్నెట్ లో మీట్ అయ్యేసి సో దానికి ఎక్కడెక్కడైతే మిస్సింగ్ ఉన్నాయో ప్రోగ్రామ్ రిలేటెడ్ కంటెంట్ దాని గురించి ఆ కన్సర్న్ ఆ టీచర్స్ తో మాట్లాడేసి ఆ ట్రాక్స్ అనేది తెప్పించుకొని ఏ కంటెంట్ ఇస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అలాగే అక్కడ డైరెక్ట్ ప్లే చేసే ముందు వీళ్ళే మా కమిటీ వాళ్ళు ఒక టీవీ పెట్టుకొని దాంట్లోనే వాళ్ళు ఫస్ట్ ప్లే చేసుకొని ఇది ప్లే చేస్తే ఎలా వస్తుంది, అది మళ్ళీ మెయిన్ స్క్రీన్ మీద ప్లే చేస్తే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ క్వాలిటీ చెక్ అంతా కూడా చేస్తా ఉన్నారు. దట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో స్టిల్ అది లాస్ట్ సో ఆ వరకు ట్రయల్ రన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా. జరుగుతా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్ గా అయితే అవ్వలేదు. బట్ యా హోప్ఫుల్లీ వి విల్ ఫినిష్ బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అండి. సో ఎంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి కన్వెన్షన్ కి షార్లెట్ లో జరగబోయేదానికి? డెఫినెట్ గా ఒక 20,000 మెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. లాస్ట్ టైం సియాటిల్ లో 20,000 మెంబర్స్ వచ్చారు. సో దానికంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాము. సో ఈసారి కూడా ఇక్కడ షార్లెట్ లో 20,000 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నార్త్ టోటల్ కరోలినా నగరంలోని షార్లెట్ లో జరగబోతుంది. సో ఎనీ సిగ్నిఫికెన్స్ అండి ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేయడానికి? ఇస్ దేర్ ఎనీ రీజన్? అది జనరల్ గా టీటీఏలో ఎలా ఉంటుందంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎక్కడైతే ప్రెసిడెంట్ ఉంటాడో అక్కడ కన్వెన్షన్ చేసే సాంప్రదాయం ఫాలో అవుతా ఉంటారు. సో ఓకే. న్యూ జెర్సీలో కూడా మోహన్ రెడ్డి పట్లోల గారు ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు న్యూ జెర్సీలో చేశాము. సియాటిల్లో వంశీరెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సియాటిల్ చేశాము. ఇప్పుడు నవీన్ మల్లి పెద్దిరెడ్డి గారు షార్లెట్ కాబట్టి షార్లెట్ లో చేస్తున్నామండి. ఓకే. ఎలా ఉంది షార్లెట్ లో రెస్పాన్స్? అంటే మీరు విజిట్ చేస్తూ ఉంటారు కదా, సో మీటింగ్స్ కి వాటికి వీటికి సో అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్ కన్వెన్షన్ కి? డెఫినెట్ అండి. ఆల్మోస్ట్ ఇది 1 year నుంచి జరుగుతున్న ప్లానింగ్. ఎందుకనంటే ఆ షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పుడైతే డిసైడ్ అయిందో దాని తర్వాత మేము ఫస్ట్ వెన్యూని విజిట్ చేయడం జరిగింది. వెన్యూని అంతా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఏం రావాలి ఏంటి అన్ని ప్లాన్ చేసుకొని సో ఎగ్జిబిట్ ఏ బిసి అని చెప్పేసి ఇలా ఉన్నాయి. వెండర్స్ అన్ని ఎగ్జిబిట్ సి లో ఉంటాయి. ఎగ్జిబిట్ బి లో అంత ఫుడ్ విఐపీస్ కి వాళ్ళకి అందరికి అరేంజ్ అక్కడ చేస్తాము. ఎగ్జిబిట్ హాల్ ఏ లో మెయిన్ ఈవెంట్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. సో ఇలా మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని మళ్ళీ దానికి ఈ యొక్క పెద్ద ఈవెంట్ చేయడానికి మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఏవి వెండర్ కూడా కావాలి అని చెప్పేసి దానికి మళ్ళీ మేము 1 year నుంచే రిక్వెస్ట్లు పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్లు తెప్పించాము. తెప్పించిన తర్వాత మళ్ళీ రిఫైన్ చేసి మల్టిపుల్ డిస్కషన్స్ జరిగి మళ్ళీ ఇన్ పర్సన్ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏవి వెండర్స్ కూడా పిలిచి సో వాళ్ళ ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఫైనలైజ్ చేసిన తర్వాత సో ఇలా మల్టిపుల్ విజిట్స్ చేస్తాము. సో మాకు వెన్యూ వాళ్ళు అక్కడ కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే షార్లెట్ లో ఎవరైతే ఈ కమిటీస్ వాళ్ళందరూ ఉన్నారో అక్కడ మల్టిపుల్ ఇన్ పర్సన్ డిస్కషన్ కూడా జరుగుతుంది. సో దే ఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. సో వీళ్ళందరి కోఆపరేషన్ వల్లే ఈ యొక్క టీటీఏ మెగా కన్వెన్షన్ గ్రాండ్ గా అవ్వబోతుందండి. ఓకే. సో హౌ ఆఫన్ డూ యూ మీట్ అండి? సో ఒక కన్వెన్షన్ చెయ్యాలి అంటే కొన్ని నెలల శ్రమ అవసరం. సో కొన్ని కమిటీలు దానికోసం వర్క్ చేస్తాయి. ఆ కమిటీల కింద ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. సో ఒక కన్వెన్షన్ సక్సెస్ కావాలంటే ఇన్ని చేతులు కలిస్తేనే అది సక్సెస్ అవుతుంది. సో మీరు ఎన్ని నెలల నుంచి సో
స్టార్ట్ చేశారు మీ వర్క్ని. హౌ యా ఆఫెన్ అంటే మీరు మీట్ అవుతూ ఉన్నారు మీ కమిటీస్ తోటి? యా అది ఇందాక చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. స్టార్ట్ ఓ. అయినప్పటి నుండి మేము పర్సనల్ గా విజిట్ చేస్తున్నాము కన్వెన్షన్ సెంటర్. అలాగే కమిటీస్ తో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాము. సో ఏ కమిటీకి సంబంధించింది వాళ్ళు ఇనిషియల్ గా ఎవ్రీ వీక్ ఒకసారి మీట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంత క్లోజ్ గా వస్తా ఉంటే వీక్లీ ట్వైస్ అయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే మల్టిపుల్ మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు టాక్ అబౌట్ స్పెసిఫికలీ ఏవి టీమ్ నిన్న వాళ్ళు ఇన్ పర్సన్ మీట్ అయ్యారు, మొన్న ఇన్ పర్సన్ మీట్ అయ్యారు. అలాగే కల్చరల్ టీం వాళ్ళని తీసుకుంటే వాళ్ళు అక్కడ టీచర్స్ రెగ్యులర్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటే రిహార్సల్స్ చేస్తా ఉన్నారు. అక్కడ ఈ కమిటీస్ అందరూ విజిట్ చేస్తున్నారు. అలాగే మా లీడర్షిప్ ఇన్ పర్సన్ కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేసి ఎలా జరుగుతుంది ప్రాక్టీస్, ఈ రిహార్సల్స్ ఇదంతా కూడా అసలు చేస్తూ వాళ్ళకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే సజెషన్స్ ఇచ్చేసి అలా రిఫైన్ చేసుకుంటూ వెరీ ఫ్రీక్వెంట్ గా లీడర్షిప్ కూడా అక్కడికి వెళ్ళేసి ఇక ఇవన్నీ చూస్తా ఉన్నారండి. సో ఈ వాయిస్ ఓవర్స్ ఇదంతా కూడా ఇండియా నుంచే చేపిచ్చేస్తారా అండి ఇదంతా? యా మోస్ట్లీ ఏబిస్. మోస్ట్లీ యా ఇండియా నుంచి వాయిస్ ఓవర్స్ ఉంటాయి. సో దానికి ఆల్మోస్ట్ ప్యారలల్ గా వర్క్ జరుగుతా ఉంది. సో ఇంకా తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పడుతుంది. సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ చేసే ప్రతి కార్యక్రమం అయినా సేవా కార్యక్రమం అయినా ఏదైనా సో ఈసారి అలా ప్రతిబింబించేలా ఏమి ఉండబోతున్నాయి టీటీఏ కన్వెన్షన్ లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా? మేజర్ గా ఇందాక చెప్పినట్టు బ్యాంకెట్ నైట్ అయితే తెలంగాణకి సంబంధించిన ఫోక్ సింగర్స్ అందరు వచ్చేసి తెలంగాణ ఆల్మోస్ట్ ఈ మన సాంప్రదాయానికి సంబంధించిన ఫోక్ పాటలు ఏదైతే ఉంటాయో ఇదొకటి వన్ ఆఫ్ ద సెగ్మెంట్. అలాగే మీరు సిగ్నేచర్ ఓకే. అదొకటి. మళ్ళీ దాని తర్వాత సాటర్డే మార్నింగ్ ఒక ప్రొసెషన్ ఉంటుంది. ప్రొసెషన్ లో మార్నింగ్ ఏదైతే ప్రొసెషన్ ఉంటుందో షార్లెట్ ఒక ప్లేస్ నుంచి మెయిన్ మన కన్వెన్షన్ లోకి ఎంటర్ అయ్యి మెయిన్ స్టేజ్ వరకు ప్రొసెషన్ తీస్తున్న దాంట్లో తెలంగాణకి సంబంధించిన కల్చర్ అంతా పోర్ట్రేట్ చేస్తున్నారు. అందులో మేజర్ గా ఏంటి అంటే ఇండియా నుంచి పోతరాజును పిలిపించాము. సో అతని విన్యాసాలు ఉంటాయి. అలాగే బోనాలు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఆఫ్ ది తెలంగాణ కాబట్టి బోనాలు అన్ని కూడా తయారవుతున్నాయి. బోనాలు తీసుకొని వస్తున్నారు. అలాగే బతుకమ్మలు తయారు చేస్తున్నారు. సో లేడీస్ అందరూ బతుకమ్మలు తీసుకొని ఆ ప్రొసెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ తెలంగాణకి సంబంధించిన ఏ కల్చర్ అయితే ఉందో అది ఈ ఈవెంట్ లో ఈ ప్రొసెషన్ లో పోర్ట్రేట్ చేస్తున్నాము. అలాగే మీరు కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ దమ్ తెలంగాణ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే మళ్ళీ మేము ఎక్కడైతే అక్కడ డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే పెడతా ఉన్నామో దాంట్లో కూడా మేము తెలంగాణని పోర్ట్రేట్ చేస్తూ అలాంటివి కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద తెలంగాణ. సో తెలుగు పీపుల్ అలాగే అక్కడ ఉన్న లోకల్ అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించేసి వాళ్ళు మరాఠీ కానీ తమిళియన్స్ కానీ మిగతా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రొసెషన్ లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ కల్చర్ ని కూడా వాళ్ళు చూపిస్తున్నారండి. ఓకే. సో అందరినీ కలుపుకొని వెళ్తాము. సూపర్ అండి. సో అన్ని లాంగ్వేజెస్ ని అలాగే యా సెకండ్ జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్స్ ని కలుపుకొని సో కార్యక్రమాలన్నీ ప్లాన్ చేయడం జరిగింది అనమాట. ఎస్ ఎస్ సార్. సూపర్ సూపర్ అండి. సో మీరు చెబుతుంటేనే సో మాకు గ్లిమ్స్ వచ్చేస్తున్నాయి టీటీఏ కన్వెన్షన్ కి సంబంధించి. సో ఇంకా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో విజిట్ చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. సో టీటీఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా సో మహా న్యూస్ వేదికగా సో మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? సో చాలా మంది ఇప్పటికే రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వారి కోసం మీరు ఏం చెప్పబోతున్నారు? డెఫినెట్ గా అండి ఇందాక చెప్పినట్టు ప్రోగ్రామ్స్ మీరు మీరు డెఫినెట్ గా అందరూ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఈ ప్రోగ్రామ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. లైక్ ఫ్రైడే రోజు మీకు చెప్పినట్టు ఆరెంజ్ స్టేట్ ఉంది. సాటర్డే మళ్ళీ థియరీ బ్యాండ్ ఉంది. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారిది గ్రాండ్ ఫినాలే సండే రోజు ఉంది. ఇవే కాకుండా పరంపర ఫౌండేషన్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది. గ్రెగరీ యాంకాక్ వాళ్ళది ఉంది. సాటర్డే రోజు మీకు సండే రోజు తీసుకుంటే మన శ్రీనివాస కళ్యాణం ఓ, కళ్యాణం ఉంటుంది. అలాగే మళ్ళీ మన టీటీఏ మ్యాట్రిమోని మీట్ అండ్ గ్రీట్ ఉంది. మళ్ళీ ఈసారి సెలబ్రిటీస్ ఎవరైతే వస్తున్నారో లైక్ నవీన్ పోలిశెట్టి గారు వస్తున్నారు, మీనాక్షి చౌదరి గారు వస్తున్నారు, మళ్ళీ యాంకర్ సుమా అండ్ రవి, కాజాల శ్యామ్ గారు, దిల్ రాజు గారు, రామ్ రాథోడ్ గారు, ఇంకా డిఫరెంట్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరితో మనం మీట్ అండ్ గ్రీట్ విత్ సెలబ్రిటీస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టాము. సో దాంట్లో వీళ్ళందరినీ మీట్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్ గా టీటీఏ తరఫు నుంచి నేను పర్సనల్ గా ఇన్వైట్ చేస్తున్నాను. మీరందరూ వచ్చేసి కుటుంబ సమేతంగా విచ్చేసి టీటీఏ మెగా కన్వెన్షన్ ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నానండి. ఓకే నరసింహ గారు. సో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆపరేషన్స్ అంటేనే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని సందేహాలు వస్తాయి. సో వీటన్నిటికీ సంబంధించి సో టీటీఏ నాయకత్వం నుంచి మీకు ఏ విధమైన సపోర్ట్ వస్తోంది?
ముందుగా మీరు అన్నట్టు ఇంత పెద్ద ఈవెంట్ విజయవంతం కావాలంటే డెఫినెట్ గా మా టీటీ లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి. అలాగే ఆర్గనైజింగ్ కమిటీ యాజ్ వెల్ as టెక్నికల్ టీమ్ ఇంకా మిగతా కమిటీస్ అందరితో కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ముఖ్యమైనది. సో దానికి డెఫినెట్ గా ముందుగా ఈ యొక్క టీటీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసిన పైన మల్లారెడ్డి గారికి, ఎందుకంటే అతను ఇచ్చిన ఆపర్చునిటీ ఇది. అలాగే మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, కో చైర్ మోహన్ రెడ్డి పట్లోల గారు, అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ భరత్ రెడ్డి మాదాడి గాని, పాస్ట్ ప్రెసిడెంట్, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ వంశీరెడ్డి గారు, మన కరెంట్ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది రెడ్డి గారు, ఈ యొక్క కన్వెన్షన్ సంబంధించిన కన్వీనర్ ప్రవీణ్ చింత గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఇవన్నీ మేము ప్లాన్ చేసుకొని అందరితో కలిసి ముందుకెళ్తా ఉన్నామండి. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా డెఫినెట్ గా ఈ ఇంత పెద్ద ఈవెంట్ చేయలేం. సో కోఆర్డినేషన్ అనేది చాలా ఈ యొక్క మెగా కన్వెన్షన్ కి చాలా కీ కీలకమైనది. సో కీ అది. సో ప్రతి విభాగం అంటే ప్రతి కమిటీలో ప్రతి సెగ్మెంట్ లో అందరితో కలిసి పని చేయాలి. సో ఈ యొక్క కన్వెన్షన్ వల్ల వి గాట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ద కమిటీస్, అలాగే అందరితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో దాంట్లో మా టీటీఏ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డెఫినెట్ గా వాళ్ళందరికీ ఈ యొక్క వేదిక తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. మీరు ఈ టీటీఏ కన్వెన్షన్ కి దృశ్య రూపకంగా అలాగే వినేదానికి మేము దానికి కూడా మీరు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో వాటన్నిటిని మీ ద్వారా ఎంతో మంది చూడబోతున్నారు, వినబోతున్నారు. సో ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సో ఇంకా టీటీఏ కన్వెన్షన్ లో ఎలాంటి కార్యక్రమాలు మమ్మల్ని అలరించబోతున్నాయి, ఎవరెవరు రాబోతున్నారు, సో మీ ఆపరేషన్స్ తో పాటు టీటీఏ కన్వెన్షన్ కి సంబంధించిన చాలా వివరాలు మహా న్యూస్ వేదిక ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ. రైట్, చూసారు కదండి. టీటీఏ కన్వెన్షన్ జూలై 17, 18, 19వ తేదీల్లో నార్త్ కరోలినాలోని షార్లెట్ లో జరగబోతుంది. చాలా కార్యక్రమాలు, చాలా మంది విశిష్ట అతిథులు మనందరి కోసం రాబోతున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఎన్నో ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి. యూత్ కి సంబంధించి స్పెషల్ గా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. సో ఈ వేదికను ఉపయోగించుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవలసిందిగా సో టీటీఏ టీం కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.